అందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఎస్ఎస్సి మార్చ్ 2026లో మన ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుండి కొన్ని విభాగాల నుండి విద్యార్థులు చదివి సులువుగా మార్కులు తెచ్చుకునే విధానం మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా రైట్ ద యూజెస్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు యూజెస్ ఆఫ్ మెటల్స్ అనేటటువంటి క్వశ్చన్ అడిగితే కనుక యూజెస్ ఆఫ్ మెటల్స్ జ్యువెలరీ, యుటెన్సిల్స్, బ్యాటరీస్, అలాయ్స్, కాయిన్స్ వంటి సింపుల్ వర్డ్స్తో ఆన్సర్ రాసినట్లయితే విద్యార్థి సులువుగా మార్కులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే రైట్ ద యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్ అని అడిగినట్లయితే మ్యాచెస్, వాటర్ ప్యూరిఫికేషన్, ఫ్యూయల్స్, టించర్ అయోడిన్, లూబ్రికెంట్స్ వంటి సింపుల్ వర్డ్స్తో ఆన్సర్ రాయవచ్చు. అలాగే అనేక పబ్లిక్ ఎగ్జామ్స్లో 4 మార్క్స్ డయాగ్రామ్గా ఎక్కువసార్లు అడిగినటువంటి యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనే డయాగ్రామ్ అడిగినట్లయితే విద్యార్థి సింపుల్గా ఈ విధంగా డయాగ్రామ్ని డ్రా చేసి వాటి యొక్క పార్ట్స్ అట్లీస్ట్ 4 పార్ట్స్ని లేబుల్ చేసినట్లయితే విద్యార్థి 4 మార్కులు పొందడానికి అవకాశం ఉంది. అలాగే మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u, లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u. ఇక్కడ u ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v ఇమేజ్ డిస్టెన్స్, f ఫోకల్ లెంగ్త్. మరొక ఇంపార్టెంట్ క్వశ్చను ఎలక్ట్రిసిటీ అనే లెసన్లో SI యూనిట్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కులూమ్, ఎలక్ట్రికల్ కరెంట్ ఆంపియర్, ఎలక్ట్రికల్ పవర్ వాట్, రెసిస్టెన్స్ ఓమ్, రెసిస్టివిటీ ఓమ్ మీటర్, ఎలక్ట్రిక్ ఎనర్జీ జౌల్, ఇట్స్ కమర్షియల్ యూనిట్ కిలోవాట్ అవర్. ఈ కంటెంట్ని డైరెక్ట్గా 1 వర్డ్ ఆన్సర్లో కానీ లేకపోతే మ్యాచ్ ది ఫాలోయింగ్లో కానీ అడిగినట్లయితే విద్యార్థులు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్.